ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంలో మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు క్యాండిడేట్ విషయంలో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు టికెట్లు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా! ఈ ఈక్వేషన్ బీసీ ఈక్వేషన్ ఏమన్నా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఈ టికెట్ విషయంలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అంటే మీకు కొంత రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మీకు ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఇది ఈ లైన్‌లో. కాంగ్రెస్ పార్టీ బీసీలను అట్రాక్ట్ చేసుకోవడానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది. 42% ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. హ్మ్. ఆ మాటని నిలబెట్టమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేమందరం కూడా అడుగుతున్నాం. దాంట్లో ఇంప్లిమెంట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది. హ్మ్. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము పదే పదే అడుగుతున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది మీరు ఇస్తా అని మాట ఇచ్చారు కాబట్టి చేయమని చెప్తున్నాం. హ్మ్. ఒకటి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం కానీ ఇది ఎమ్మెల్యే విషయంలో మాత్రం బీసీలకు సంబంధం లేదు. బీసీ ఎమ్మెల్యే కావాలని ఎక్కడ ఏం రోజులు లేదు కాబట్టి బీసీలకు ఎక్కడ దీనికి దానికి సంబంధం లేదు. నేను పార్టీని కొత్తగా పారాషూట్ దిగరాలేదు. లేకపోతే ఈ వలసలు రాలేదు. నేను ఈ పార్టీలో పుట్టినా, ఈ పార్టీలో పెరిగినా, ఈ పార్టీలోనే ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. ఆల్రెడీ నేను కొత్తగా అడుగుతలేను కదా! నేను 2014 పోటీ చేసిన, 2014 నుంచి 2010లో ఇన్ఛార్జ్‌గా వచ్చిన, 2014లో పోటీ చేసిన, 2014 నుంచి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నా కదా! నేనేం పారాషూట్ వేసుకొని రాలేదు, లేకపోతే వలస నుంచి వచ్చి రాలేదు, లేకపోతే డబ్బులున్నాయని ఏదో నేను టికెట్ అడుగుతలేను కదా! నేను ఉంటున్నా కాబట్టి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి, కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి అడుగుతున్నా. దీంట్ల దానంకి ఎన్ని పైసలు ఉండొచ్చు? అంటే ఆర్థికంగా ఎలక్షన్‌లో ఖర్చు పెట్టడానికి నాకు తెలిసి ఒక ఈజీగా 50-100 కోట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉంటాడు దానం నాగేందర్. ఆయనని ఎట్లా ఎదుర్కుంటారు మీరు ఆర్థికంగా? దానం నాగేందర్ గారు పైస పోతే ప్రాణం పోదు ఆయనకు. ఆ! ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టాడా డబ్బులు ఎలక్షన్‌లో ఇంట్లోకెళ్ళి కూడా? రూపాయి తీసే ముచ్చట ఉండదు. ఆ! ఎక్కడి నుంచి బయట రొటేషన్ చేయాల్సిందే. బయట కలెక్షన్ చేస్తాడు. బయట కలెక్షన్ చేసి ఏమైనా ఖర్చు పెడితే పెట్టొచ్చు. అధికార పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ చేయొచ్చు. కేటీఆర్ ఏమంటుండు ఈ విషయంలో దానం నాగేందర్ విషయంలో మీతో కేటీఆర్ ఏం చెప్పిండు? ఏం మాట్లాడిండు? ఉప ఎన్నిక వస్తే ఖైరతాబాద్ మనం ఎట్లా ఫైట్ చేయాలనే దాని గురించి ఏమైనా మాట్లాడిండా? అని మాట్లాడిన. అందుకే మాకు అదే చెప్పిండు కదా! ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్తని చిన్న కార్యకర్త కంచి ఉద్యమకారుని దాకా అందరిని కలుపుకో. అందరిని ఒకతాన జమ చేసి ముందు ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం. మంచి బూత్ కమిటీలో వేయండి. అందరిని కలుపుకొని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందే. మన బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అడ్డా అది. కేసీఆర్ గారి అడ్డా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోనీయొద్దని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. రామన్న కూడా దాన్ని అందరికి పిలిచి మాట్లాడుతుండు. హ్మ్. ఖచ్చితంగా కూడా రామన్న పర్సనల్ తీసుకొని రామన్న కూడా ఈడనే ఉంటాడు కాబట్టి రామన్న ఓటు కూడా ఈడనే ఉంటది. రామన్న మిసెస్ బాబీ ఓటు కూడా ఈడనే ఉంటది కాబట్టి వాళ్ళు పర్సనల్ తీసుకుంటారు. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలను తిట్టిండు అసెంబ్లీ సాక్షిగా. అవును. అవును. సో ఖచ్చితంగా దాన్ని మరి రివెంజ్ పర్సనల్‌గా తీసుకుంటారు. తీసుకోవాల్సిందే. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా పార్టీ ఎమ్మెల్యేలని అది ఎంత అసహ్యంగా ఒక అవును. వీధి రౌడీ గల్లీ లీడర్ కూడా అంత అసహ్యంగా మాట్లాడు. అవును. 5 సార్లు 6 సార్లు మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా! అసలు మినిమం కామన్ సెన్స్ మాట్లాడొచ్చా? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని హైదరాబాద్ తిరిగినాయి అంటే నీ ఏదా హైదరాబాద్ ఏమన్నా? ఎవరిది అది అసలు హైదరాబాద్? హైదరాబాద్ మనందరిది. నువ్వు తిరగని నువ్వు అసలు అంటాను. అసలు అందుకే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంత అధికార పార్టీలో ఉంటే ఏమన్నా నడుస్తుందా? మేము ఎప్పుడన్నా 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నాం. అట్లాంటి ఎమ్మెల్యేని అంత చిల్లర భాష మాట్లాడినాం ఎక్కడన్నా? ఎప్పుడన్నా మాట్లాడినావా? అందులో మా పార్టీ బీఫామ్ మీద గెలిచినావు కదా! ముందు అసలు నిజమైన రాజకీయ నాయకుడు అయితే ముందు రిజైన్ చేయి ఫస్ట్. ఆ బుద్ధి లేదు, ఆ ధైర్యం లేదు. రాజీనామా చేసి పో ఫస్ట్. నీకు నచ్చిన పార్టీలోకి నువ్వు చావు. వద్దంటున్నావు మేము వద్దంటున్నావా? మా పార్టీ మీద గెలిచేసి మా పార్టీ ఎమ్మెల్యేని తిడతావా? మా కేసీఆర్ గారు ఎంత నమ్మకం పెట్టి అసలు నీలాంటి ఉద్యమ ద్రోహికి చేర్చుకోవడం తప్పు. చేర్చుకున్న 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన ఏదో పాపం కాళ్ళేళ్ళు పట్టుకున్నాం అని చెప్పేసి సరే పోన్లే మనిషి మారండి అనుకొని టికెట్ ఇచ్చినాము. టికెట్ ఇస్తే మా పార్టీ మా ఇళ్ళతో మా కంటే వస్తావా? మా పార్టీతో మాకు గెలిచేసి మా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతావా? అంటే నీకు ఎంత ధైర్యం చెప్పు. ఏమనుకుంటా నీ మనసుకునే పెద్ద గొప్ప లీడర్ అనుకుంటావా? లీడర్ అయితే లీడర్ లాగా పనిచేయి. అందరిని ప్రజల సేవ చేయడానికి వచ్చిన ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేయి. నీకు అది లేదు. డబ్బులు ఇచ్చేది ఏదో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో డబ్బులు తీసుకొని ఓట్లేసేలాగా మార్చేసినావు అంతా. ఊరికి తాగిపియాలి, తినిపియాలి, కానీ మళ్ళీ తర్వాత పట్టించుకునే సందర్భం లేదు. ఒకరికి ఇంత సహాయం చేసే సందర్భం ఉండదు. ఓ సావు, ఒక పెళ్ళికి, ఒక కష్టాలు సుఖాలు అసలు మాట్లాడవు, పట్టించుకోవు. నువ్వు అదే ఏదైనా సైటు మా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉంది, ఒకసారి మాకు ఇబ్బంది పెడుతుంది మా అన్న మా తమ్ముడు అంటే నెమ్మడు వాలిపోతాడు. ఆడ పిలిపిస్తాడు, అంత రాయించి ఇంత ఏమంటారు 2 పిల్లులు కొట్లాడుతూ కోతి ఎత్తుకుపోతాడు. అట్లా ఎత్తుకుపోతాడు ఆయన సార్. ఈ 15 ఏళ్ల నుంచి మీరు కూడా ఆయనతో బాగా స్ట్రగుల్ అయ్యారు అనుకుంటా. బాగా ఇబ్బందులు పెట్టి ఇది చేసిన అనుకుంటున్నా. బాగా ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మీరు కూడా ఎట్లా పని చేయదలుచుకున్నారు? ఎట్లా గెలవడానికి, దానం మీద గెలవడానికి ఏం ప్లాన్ చేసుకున్నారు? మీ కింద క్యాడర్ ఉందా మీకు పని చేయడానికి? గెలవడానికి కారణం ఎట్లా గెలుస్తారు నేను ఇప్పుడు చెప్తున్నా సార్. బై ఎలక్షన్ వస్తే? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు. దానం టీమా, బీఆర్ఎస్ టీమా? అది బీఆర్ఎస్ పార్టీ టీము. ఆయనకు టీం ఉంటే ఆయన 2014 ఆయన గెలిచినోడు ఆయన పార్టీలో ఉంటాడు కదా.
ఆయనకు అంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు మామూలు కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే చేసినాడు, ఒక మినిస్టర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆయనకి ఇంత పేరు రావడానికి, ఇంత డబ్బు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. అట్లాంటి పార్టీని తిట్టుకుంటూ పక్కకు వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి ఆయన. ఆయనకు అక్కడ అంత ఆయనకు పర్సనల్గా అంత ఇమేజ్ ఉంటే ఆ పార్టీలో ఉంటే గెలుస్తాడు కదా. ఓకే. అంతేగాని ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉండు, పార్టీ మారిండా, ఆయన ఒకసారి ఒక సందర్భం సస్పెండ్ చేసినా కూడా అదే పార్టీలో ఉండి అదే పార్టీ నుంచి గెలిచిండు ఆయన. ఇప్పుడు బీజేపీ నుంచి మీకు ఎట్లాంటి ఇది లేదా, ఓన్లీ కాంగ్రెస్ మీరు 100% ప్రధాన ఇదిగా చూస్తున్నారా? ఈడ ముక్కోన ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో ఖైరతాబాద్ లో. ఈడ ముక్కోన పోటీ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది, అధికార పార్టీ కావచ్చు, లేదా మూడో ప్లేస్కి పోతుంది. ఎందుకంటే 2010 మూడో ప్లేస్లో ఉంది అది. సో మూడో ప్లేస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ కూడా తక్కువ అంచనా చేయడం లేదు. ఖచ్చితంగా దానికి 15-20 ఓట్లు ఓట్ బ్యాంక్ పక్కా ఉంటుంది. ఇంకా కొంచెం పెరగడానికి ఉంటుంది తప్ప తగ్గేదాం లేదు. ముక్కోన పోటీ ఉంటుంది. ఖచ్చితంగా 3 పార్టీలు ప్రధాన పార్టీలు పోటీ పడతాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. ముఖ్యంగా మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 60,000 ఓట్లు పైచిలకు మైనార్టీ ముస్లిం ఓట్లు కూడా ఉన్నాయి. అవి కూడా కీలకంగా ఉంటాయి. వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పోయినా కూడా వాళ్ళు ఎవరు పోలేదు. ఖచ్చితంగా పార్టీ వైపు ఉన్నారు. ఆయన గతంలో మా పార్టీ నుంచి పోటీ చేసిన దానికంటే చాలా తగ్గిన ఓట్లు. చాలా మన ఎంపీకి పోటీ చేసినగా చాలా తగ్గినాయి. సో ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన గురించి ఇక పార్టీ మైనసే, క్యాండిడేట్ మైనసే. ఆడ చివరిగా చెప్పండి, ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వస్తే మీరేం చెప్తారు? ఖైరతాబాద్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని మీ మైక్ టీవీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే, వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి. గత 10 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ నెంబర్ 1 కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ఎంత డెవలప్ చేసిండో, ఎంత సంక్షేమ పథకాలు అందించిండో మీకు తెలిసిన వ్యక్తి, తెలుసు, మీకు అందరికీ తెలుసు. అటు బీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ పార్టీని, కేసీఆర్ గారిని నేను కూడా 17 సంవత్సరాల నుంచి మీతోనే కలిసి ఉన్నా, మీ ఇంట్లో ఒక మెంబర్గా ఉన్నా. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించి ఓటేయండి. కేసీఆర్ గారిని ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీని మరొకసారి ఆయన గెలుపునిద్దాం. ఇప్పటి నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మొదలు పెడితే నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్ వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిపిద్దాం. కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. గతంలో మొన్న 10 సంవత్సరాలు అయితే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరొకసారి మన రాష్ట్రాన్ని ఒక మంచి దేశంలో నెంబర్ 1 రోల్ మోడల్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. మన తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ, అంటే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిల్ అయిన వారు కూడా అందరినీ కూడా కలుపుకొని పోదాం. అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిద్దాం. మరి హైదరాబాద్ని మన రజనీకాంత్ చెప్పిండు కదా, హైదరాబాద్ ఒక న్యూ జెర్సీ లాగా, ఒక యూఎస్ లాగా ఉంది. అసలు ఇంకా అంతకన్నా మంచి డెవలప్ చేసుకుందాం. మనందరం కలిసి ఉందాం. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ రోజు పొద్దున్న లేస్తే పనికిమాల మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయొద్దు. మన రాష్ట్రాన్ని ఒక మంచి రోల్ మోడల్ తయారు చేద్దామని చెప్పేసి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి సంక్షేమం, అభివృద్ధి అందాలని చెప్పి కోరుకునే విధంగా కేసీఆర్ పరిపాలిస్తాడు. దానికి అంకురార్పణ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచే గెలుపు స్టార్ట్ చేద్దామని చెప్పి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలను కోరుకుంటున్నాను. చివరిగా ఇంకో ప్రశ్న, టికెట్ మీకు కన్ఫర్మ్ కాకపోతే, బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్లో కొనసాగుతారా లేదా? చివరి ప్రశ్న. నేనేమంటానంటే, అట్లాంటి అవకాశం రాదు. కళ్ళలో కూడా నేను ఊహించను. నేను కేసీఆర్ గారితోనే ఉండాలనుకుంటున్నాను. కేసీఆర్ గారితోనే ఉంటాననుకుంటున్నాను. అట్లాంటి అవకాశం పార్టీ కూడా ఇవ్వదనుకుంటున్నాను. ఆల్రెడీ 1-2 సార్లు ఇబ్బంది అయింది నాకు, మాట వాస్తవమే. మరోసారి ఇబ్బంది కాదని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం, దేవుడి మీద నమ్మకంతో ఉన్నా. కేసీఆర్ లాంటి దేవుడు మరొకసారి ఇట్లాంటి చేయడం చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నా. కేసీఆర్ గారు నాకు కూడా కొంత తెలుసు, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మంచి చెడు ఒకసారి అవకాశం, 2 సార్లు అవకాశం ఇచ్చాడు. ఈసారి నన్ను మోసం చేయడు, నాకు ఇబ్బంది పెట్టడని చెప్పి పూర్తి నమ్మకంతో కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. దయచేసి ఆ క్వశ్చన్ అడగడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను.